ఈ పశుపతినాథ్ టెంపుల్ను శివునికి పశుపతినాథ్ పేరుతో అంకితం చేశారు. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ టెంపుల్లో ఉండే దేవుడు శివుడే. ఈ శివుడికి పశుపతినాథ్ అని పేరు. ఇక్కడ ఈ పశుపతినాథ్ టెంపుల్ నేపాల్లోని కాఠ్మండు లోయలో ఉంది. ఈ టెంపుల్ను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించారు. మరి అంత గొప్పదైన ఈ ఆలయం గురించి మీకు తెలియని, మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్నా. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. అండ్ అలాగే ఇంకేమైనా ఛానల్కి కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. హిస్టారికల్గా చూసుకుంటే పశుపతినాథ్ ఆలయం అనేది దాదాపుగా 400 AD నుంచి కూడా ఉనికిలో ఉంది. కావున ఈ టెంపుల్ అనేది మనకి కేవలం ఒక మతపరమైనది మాత్రమే కాదు, హిస్టారికల్గా కూడా చాలా అంటే చాలా ముఖ్యమైనది. ఈ పశుపతినాథ్ టెంపుల్కి సంబంధించి బాగా ప్రసిద్ధి చెందిన ఒక పురాణం ఉంది. ఆ పురాణం ప్రకారం ఒక ఆవు ప్రతిరోజు ఒకే చోటుకు వచ్చి తన పాలను అర్పించేది. అది గమనించిన ఆవు యొక్క యజమాని ఒకరోజు ఆ ఆవు వెంబడి వచ్చి ఆ ప్రదేశాన్ని కనుగొని ఆ ఆవు పాలను అర్పించే ప్రదేశాన్ని తవ్వి చూస్తాడు. అందులో శివుని యొక్క జ్యోతిర్లింగం బయటపడుతుంది. ఇది తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని పూజలు చేయడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఈ పశుపతినాథ్ ఆలయాన్ని నిర్మించి ఈ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా మార్చారు. ఇక ఆలయం యొక్క నిర్మాణం గురించి మాట్లాడుకుంటే ఇది బాగమతి నది పశ్చిమ తీరంలో లొకేట్ అయి ఉంది. ఈ ఆలయం యొక్క నిర్మాణం హిందూ ఆర్కిటెక్చర్లోనే ఒక మిస్టీరియస్గా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలో దేవుని యొక్క గుడి గోపురం బంగారు శిఖరం కలిగి ఉంటుంది. ఇది క్యూబిక్ ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయం యొక్క మెయిన్ అట్రాక్షన్ మెరిసే శివలింగం మరియు శివుని యొక్క వాహనమైన నంది విగ్రహాలు. మెరిసే శివలింగం అని చెప్పుకున్నాం కదా, దీనికి ఒక విశిష్టత కూడా ఉంది. అదేంటంటే శివలింగం చతుర్ముఖంతో ఉంటుంది. ఈ 4 ముఖాలు 4 దిక్కులను సూచించేలా ఉంటాయి. అంతేకాకుండా దిక్కులను బట్టి పేర్లను కూడా పెట్టి పిలుస్తారు. తూర్పు ముఖం ఉండే ముఖాన్ని తత్పురుష అని, పడమర ముఖంగా ఉండే ముఖాన్ని సద్యోజాత అని, ఉత్తరముఖంగా ఉండే ముఖాన్ని వామదేవ అని, దక్షిణ ముఖంగా ఉండే ముఖాన్ని అఘోరమని అంటారు. అంతేకాకుండా శివుని యొక్క పై భాగాన్ని ఇషా అని అంటారు. ఇషా అంటే మీ అందరికీ అర్థం తెలిసిందే కదా, పార్వతి అని. ఈ పశుపతినాథ్ ఆలయంలోకి కేవలం హిందూస్ మాత్రమే వెళ్ళగలరు, మిగతా వాళ్ళకి ఎటువంటి అనుమతి ఉండదు. ఒకవేళ ఇతర మతాల వారు ఎవరైనా సరే ఈ ఆలయంలోకి కనుక వస్తే ఆలయంలో ఉన్న మిగతా భవనాలన్నింటిలోకి అనుమతి ఉంటుంది, కానీ ప్రధాన ఆలయంలోకి మాత్రం మిగతా మతాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎవరికి కూడా అనుమతి అయితే ఉండదు. ఈ మెయిన్ ఏదైతే టెంపుల్ ఉంటుందో ఆ టెంపుల్లోకి కేవలం హిందూస్ మాత్రమే వెళ్ళగలరు. ఇక ఈ ఆలయంలో ఉన్న అద్భుతమైన శిల్పాల గురించి మాట్లాడుకుంటే వివిధ భాగాల్లో అనేక ప్రత్యేకమైన కళాత్మక చిత్రాలు మరియు శిల్పాలు ఉంటాయి. ఆలయంలోని ప్రతి ద్వారం యొక్క 2 వైపులా దేవతలు మరియు దేవుళ్ళ చిత్రాలతో పాటు అప్సరసల చిత్రాలు కూడా ఉంటాయి. దాదాపుగా ఈ పెయింటింగ్స్ అన్నీ బంగారంతో వేసినవేనంట. అంతేకాకుండా ఆలయం గోపురం పైన అనేక భంగిమల్లో శృంగార శిల్పాలు కూడా ఉంటాయి. పశుపతినాథ్ ఆలయంలోని ఆర్యఘట్కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఘాట్ ఆలయానికి సమీపంలో ఉన్న ఏకైక ప్రదేశం. ఈ ఘాట్లో ఉన్న నీళ్ళు అనేవి చాలా పవిత్రమైనవిగా భావిస్తారు, ఎందుకంటే ఈ నీళ్ళనే ఆలయంలోకి తీసుకురావడానికి సరైనవిగా భావిస్తారు. ఇక్కడ నీళ్ళనే పట్టుకెళ్ళి శివునికి అభిషేకం చేయడం కానీ లేదంటే గుళ్ళో వాడడం కానీ జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా నేపాల్లోని రాజకుటుంబ సభ్యులను ఇక్కడే దహనం చేస్తారు. పశుపతినాథ్ దేవాలయం ఎంతో పుణ్యమైన ప్రదేశం. ఈ ఆలయం ప్రాంగణంలో దహన సంస్కారాలు చేస్తే మనిషి తన జీవితంలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని, మళ్ళీ జన్మలో మనిషిగా జన్మిస్తారని నమ్ముతారు. కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే తమ జీవితంలో చివరి క్షణాలు ఉంటాయి కదా, అదే లైక్ వీళ్ళకి ముందుగానే తెలిసిపోతుంది కదా, ఇంక నేను ఆల్మోస్ట్ చనిపోతాను అని తెలిసినప్పుడు చివరి క్షణాలను ఈ ఆలయం దగ్గరే గడపడానికి అన్నీ వదిలేసుకొని వచ్చేస్తారు. కొన్ని వారాల ముందే ఇక్కడ వృద్ధులందరూ ఈ ప్రదేశానికి చేరుకుంటారు. ఇక్కడే చనిపోయి ఇక్కడే కనుక వాళ్ళు దహన సంస్కారాలు చేయగలిగితే ఎవరైనా వాళ్ళు మళ్ళీ జన్మ పొందే అవకాశం ఉంటుందని వాళ్ళ నమ్మకం. ఇలా అక్కడ చనిపోయిన వాళ్ళందరినీ కూడా బాగమతి నది ఒడ్డున ప్రతిరోజు కూడా బహిరంగ దహన సంస్కారాలు జరిపిస్తూ ఉంటారు. మిమ్మల్ని అందరినీ ఆశ్చర్యపరిచే, మీ మైండ్ బ్లోయింగ్ చేసే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? 2015 ఏప్రిల్ 25న నేపాల్లో ఒక భూకంపం వచ్చింది. దీనివల్ల అక్కడ సమీపంలో ఉన్న నిర్మాణాలన్నీ ధ్వంసం అయిపోయాయి. కానీ పశుపతినాథుని యొక్క ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది. విపత్తు ఎంతైనా రాని కానీ పశుపతినాథుని యొక్క ఆలయాన్ని ఇంచు కూడా జరపలేకపోయింది, ఏం చేయలేకపోయింది. మరి ఈ ఆలయం గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అంతేకాకుండా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. అండ్ అలాగే ఇంకేమైనా ఛానల్కి కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. మళ్ళీ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుంటాను. అంటిల్ దెన్ సెలవు, టాటా, బై బై, జై హింద్.